పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చూపిన మహాకృపను బట్టి ప్రభుకు స్తోత్రాలు. మరి దైవ ధ్యానంలోనికి వెళదాం. మరి దేవుడు చేసిన మేలు బట్టి ప్రభుకు స్తోత్రం. ఇవ్వబడిన సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఈరోజు పిలువబడిన వారు ఎంతమంది ఉన్నారో మనం చూడబోతున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఎవరిని చూడబోతున్నాం అంటే దేవుని వాక్యము ద్వారా ఈరోజు మనం ఏమి తెలుసుకోబోతున్నాము అంటే దేవుని చేత పిలువబడిన వారిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దేవుని ద్వారా దేవుడే మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపును గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదివితే అక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని మనకి తన వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. చూద్దాం, ఉపమానాన్ని చూద్దాం ఒకసారి. చదివినాన్న. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుంచి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. హల్లెలూయా. చెబుగట్టిగా హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు తనతో నడుస్తున్నటువంటి ప్రజలందరికీ, తనను అనుసరించిన వారికి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు. రాజుగారికి కుమారుడు ఉన్నప్పుడు ఆయనకి పెండ్లి వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినాక తన కుమారుడికి వివాహము చెయ్యాలి అని సిద్ధపరిచాడట. వివాహము జరుగుతున్నప్పుడు సహజంగా మనం చేసే పనేంటి? భోజనాలు చేస్తాం, అవునా కదా? వంటలు చేస్తాం, చాలామందికి ఆహారాన్ని సిద్ధపరుస్తాం, బంధువులను ఇరుగు పొరుగు వారిని పిలుస్తాం, దూర ప్రాంతం ఉన్న వారిని పిలుస్తాం. రండి, పలానా రోజు మా కుమారుని వివాహం జరుగుతుంది, మీ కొరకు చక్కని విందు భోజనం ఏర్పాటు చేస్తున్నాం, రండి అని చెప్పేసి రాజుగారు తన పనివారిని పంపించి అందరికీ ప్రకటన చేయించాడు. రాజుగారు ప్రత్యేకంగా వెళ్ళి, మీరు మా అబ్బాయి పెళ్ళికి రావాలి, మా కుమారుని పెళ్ళికి రావాలి, మా కుమారుని వివాహానికి వచ్చి విందును మీరు ఆరగించాలని చెప్పేసి ఆయన ఆహ్వానం పంపాడు. సరే మేము వస్తామని చెప్పని అందరూ చెప్పారు.
అయ్యా మీ కుమారుని వివాహానికి మేము వస్తాం, మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ పెండ్లు విందుకు కూడా మేము వస్తాం, విందు అంటే భోజనం, మేము వస్తామండి ఖచ్చితంగా అని చెప్పేసని అన్నారు. అన్న తర్వాత కుమారుడి యొక్క వివాహం జరుగుతుంది. విందు ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటు చేసిన తర్వాత చక్కని వంటలు చేయబడ్డాయి. అందులో కొవ్వినటువంటి పశువులను సైతం వధించి మాంసం అనేది ఏర్పాటు చేశారు. మాంసాహారము సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఏమైంది? విందు సిద్ధపరచబడి ఉన్నది, భోజనము రెడీ అయింది. భోజనానికి పిలిచినటువంటి రాజుగారు ఎవరినైతే పిలిచాడో వారందరినీ ఇప్పుడు పిలుచుకొని రావాలి, తీసుకొని భోజనానికి రండని పిలవాలి. మన ఇళ్ళలో కూడా ఏదైనా ఫంక్షన్లు జరిగినా, వివాహాలు జరిగినా మనం 2 రోజులు ముందుగానే చెప్తాం, లేకుంటే వారం రోజులు ముందుగానే చెప్తాం. పలానా రోజు మా అమ్మాయి పెళ్ళి, పలానా రోజు మా అబ్బాయి పెళ్ళి, భోజనము పలానా టయాన రండి అని చెప్తాం. రండి అని చెప్పిన తర్వాత ఆ రోజు మనం అంతా భోజనం సిద్ధపరిచినాక, భోజనం రెడీ అవ్వగానే చక్కగా బలలను సిద్ధపరిచి, కుర్చీలను సిద్ధపరిచి, ఆహారం అంతా సిద్ధపరిచి, ఇక అవన్నీ సిద్ధపరిచినప్పుడు భోజనానికి వచ్చిన వారికి మనం భోజనం వడ్డిస్తాం. కానీ ఈ ఆహారము సిద్ధపరిచిన తర్వాత, ఈ విందు సిద్ధమైన తర్వాత భోజనానికి ఎవరు రాలేదట. ఒక ప్రత్యేకమైనటువంటి విందు భోజనం అది. ప్రత్యేకంగా విందుని ఏర్పాటు చేశారు. తన బంధువులను, తనకు తెలిసిన వారిని అందరినీ పిలుచుకున్నాడు. అయ్యా రండి, పలానా రోజు విందు ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ చక్కగా రావాలంటే వస్తామన్నారు. ఆహారం అయితే సిద్ధమైంది, కానీ పిలువబడిన వారు ఇంకా రాలేదని చెప్పేసి ఆ యజమానుడు, ఆ రాజుగారు తన దాసులను పంపించాడు. నేను పలానా వారిని పిలిచాను, పలానా గ్రామస్తులను పిలిచాను, పలానా వారిని పిలిచాను, వాళ్ళెవరూ రాలేదు, వెళ్ళి వారిని పిలవండి, వారిని విందుకు రమ్మని పిలవండి, విందు సిద్ధమైపోయిందని పిలవండి, ఆలస్యము లేదని చెప్పండి, వారు వచ్చి విందు ఆరగిస్తారు, వారి కోసం ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేశాము, ఎవరిని ఆగొద్దని చెప్పండి అని తన దాసులను పంపిస్తే వాళ్ళందరూ అన్నారట, మేము రాము అన్నారట. వాళ్ళు ఏమన్నారమ్మా? ఎప్పుడైనా ఎదురైందా మీకు ఈ పరిస్థితులు? మన ఫంక్షన్లో మనం ఎప్పుడైనా భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మనం వెళ్ళి పిలవంగానే ఏం చెబుతారు? మనకి రాము అంటారా, వస్తాం పదండి అంటారా? వస్తాం పదండి, అయిందా, రెడీ అయిందా, వస్తున్నాం, రెడీ అవుతున్నాం, మేము వస్తాం పదండి అని చెప్పిన వాళ్ళని పంపించి మనం నిదానంగా వచ్చేవాళ్ళు ఉంటారు. పిలిచిన వెంటనే వచ్చేవాళ్ళు ఉంటారు, కాస్త నిదానంగా వచ్చేవాళ్ళు ఉంటారు. మనం ఒకసారి చెప్పగానే విని భోజనం సిద్ధపడక ముందే వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు. అందరిని, వచ్చిన వారిని, బంధువులను పలకరించుకుంటూ, పరిచయాలు చేసుకుంటూ, చక్కగా చెప్పిన మాటకు లోబడి ముందుగానే వచ్చి అక్కడ కూర్చొని అందరినీ పలకరిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. రాని వారిని దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా అవ్వలేదు కదా, అయినాక వెళదాంలే, నిదానంగా వెళదాంలే, ఇంకా టైం ఉంది కదా అని వాళ్ళు పనులేదో ముగించుకొని చేసుకుంటూ ఒక సమయానికి వద్దామని ఆలస్యంగా నిలబడతారు. మనం వివాహం నాడు భోజనం సిద్ధపడగానే వెంటనే వాళ్ళని ఇలా పంపిస్తాం, బంధువులు, స్నేహితులు, ఇంటి వారిని పంపిస్తాం, పిల్లల్ని పంపించి రమ్మని చెప్పని చెప్తూ ఉంటాం. లేకుంటే ఇంటి పెద్దలు వెళ్ళి పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు మేము వస్తాంలే, మీరు పదండి అమ్మ, వస్తాంలే అంటారు. అయ్యా రెడీ అయిందా, సరే వస్తున్నా, ఉండండి, మీరు పదండి, మేము వస్తాం అని చెప్పేసి ఆగుతారు కొంతమంది. చాలా మంచిది. మరి ఈ రాజుగారు విందు సిద్ధమై ఉన్నది కాబట్టి నేను పిలువబడిన వారిని రమ్మని చెప్పండి అని దాసులను పంపిస్తే వాళ్ళు ఏమన్నారట? 5వ వచనంలో, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారట? హల్లెలూయా. అసలు వాళ్ళు ఏమన్నారు? మొదట విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు మేము రాము అని చెప్పి అన్నారట మొదట. హల్లెలూయా. మొదట ఏమన్నారు? మీరు రాము అన్నారట. మేము రాము అన్నారు. మేము రామండి. ఎవరైనా మన ముఖాన్ని చెప్తే ఎట్లుంటుంది? మనకి చాలా బాధగా ఉంటుంది.
అయ్యో వదినా ఏమైంది, ఏంది ఇంతలా మాట అన్నావు, నిన్నదాకా బాగానే ఉన్నాగా, ఇప్పుడుదా బాగానే ఉన్నావుగా, నేను రానులే పో అనగానే మనకి చాలా బాధగా ఉంటుంది. ఆ రోజు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, వీళ్ళేంటి హఠాత్తుగా మేము రామని చెప్పి అన్నారని బాధపడతాం. ఎవరికి ఎన్ని కక్షలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఆ రోజు అందరూ ఒకటవుతారు. మనసులో ఎన్ని బాధలు ఉన్నా ఆ రోజు చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఆ రోజు వాళ్ళు ఒక్కసారికి మేము రామన్నారు. రామనేసరికి రాజుగారు ఇంకొంతమంది దాసులను పంపించాడు, ఇంకొంతమంది పనివారిని పంపించి వెళ్ళండి, వాళ్ళు మేము రామని చెప్పి అన్నారట. మొదట రమ్మని పిలవటానికి వెళ్ళారు, రండి వివాహం విందు సిద్ధమైంది, రండి భోజనం సిద్ధమైందని పిలుస్తుంటే వాళ్ళందరూ అన్నారు మేము రాము అన్నారట. వాళ్ళు లక్ష్య పెట్టలేదట ఆ విందు విషయమై. ఆయన పడిన ప్రయాసము, ఆయన పడుతున్న కష్టమును అంతగా సిద్ధపాటు చేసినటువంటి ఆ పరిస్థితిని, ఆ భోజనాన్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదట. 100 మందికి భోజనం వండితే ఎంత కష్టం, ఎంత చాకిరి, ఎంత ఖర్చు, అంత ఖర్చు పెట్టి అంతమందిని పిలిస్తే వారు లక్ష్య పెట్టలేదట. వాళ్ళు కాబట్టి వండారులే అనే నిర్లక్ష్యం. అంత ఖర్చు పెట్టి మన కోసం సిద్ధపరిచాడు, వెళదాము అనే ఆలోచన లేకుండా మేము రాములే అన్నారట. ఏంది ఆయన పిలిస్తే మేము వచ్చేదేంది అన్నట్లుగా నిర్లక్ష్యంగా మేము రాము అన్నారట. ఈ రాజు ఉండబట్టలేక నేను పిలిచినప్పుడు వస్తామన్నారు కదా, ఆహారం సిద్ధమైన తర్వాత మేము రామని మాట ఎందుకన్నారు అని చెప్పని కొంతమంది దాసులను పంపించి వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటో కనుక్కోండి, అడిగి తెలుసుకోండి అని చెప్పేసి అని ఇంకొంతమంది పనివారిని పంపించాడు. వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా మా రాజుగారు మీకోసం భోజనం సిద్ధపరిస్తే మీరు రానన్నారట, ఏంటి ఏమైంది అని అంటే వాళ్ళు అన్నారట, మేము వ్యాపారం చేసుకోవాలబ్బాయి, మాకు కుదరదు అన్నారట. ఏమన్నారు? వ్యాపారం. కొంతమంది ఏం కొన్నారట అక్కడ చూడండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయో సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఏం చేశారు? పొలంలో పనికి వెళ్ళారట. పొలానికి ఎందుకు వెళ్తారు? పనికి వెళ్తారు. వర్తకం అంటే వ్యాపారం. కొంతమంది వ్యాపారాలకు వెళ్ళిపోయారు. ఆయన ముందుగానే చెప్పాడు, పలానా రోజు దయచేసి మీ పనులు అన్నీ పెట్టుకోవద్దు, ఆ రోజు ఒక ప్రత్యేకమైన విందు రోజు, ఆ రోజు ప్రత్యేకమైన ఒక శ్రేష్టమైన మంచి రోజు, మీకోసం శ్రేష్టమైన ఆహారమును నేను సిద్ధపరుస్తున్నాను అన్నాడు. అక్కడ చెప్పాడు మొదటే. ఏమన్నాడు? ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి. ఎద్దులు కొవ్వినటువంటి పశువులు. కొవ్విన పశువులు అంటే ఎంత బలం కలిగి ఉంటాయి చెప్పండి, ఎంత రుచిగా ఉంటాయి అట. దావీదు అనే భక్తుడు దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటాడు, నీ వాక్యము నాకు దొరికినప్పుడు, నీ సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉన్నప్పుడు, నీ మాటలు నాకు వినబడినప్పుడు అవి కొవ్విన మెదడు ఎలాగైతే ఉంటుందో అంత హాయిగా, అంత రుచిగా ఉంటుందట ఆయనకి, అంత కమ్మగా హాయిగా ఉంటుందట. చాలామంది నాకు తెలిసిన మాట, భోజనాలు ఈ మాంసాన్ని ప్రేమించి మాంస ప్రియులు ఉంటారు కొంతమంది. కొంతమంది కొవ్వును కూడా తీసుకెళ్తారు, ఇంటికి కొవ్వు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి చక్కగా దాన్ని వండుకొని తింటారు. మరి అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒకసారి మాత్రం నాకు ఎదురైంది ఈ పరిస్థితి. ఒకసారి నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మందిరానికి వచ్చే ఒక తల్లిగారు, నిజంగా తను చాలా సంతోషకరమైన వార్త, నేను ఎక్కడైనా చెప్తుంటాను ఈ మాటని. నాకు యాక్సిడెంట్ జరిగి చాలా బాధలో ఉన్నప్పుడు ఒక గిన్నెకి తీసుకొచ్చారు, ఒక పాత్రకి తెచ్చింది కొవ్వుని. ఒక లేగదూడ ఏదో కోసారు, పశువుని కోసారు. కోసినప్పుడు ఈ కొవ్వు కానీ నువ్వు తింటే నీకు శ్రేష్టమైనటువంటి మాంసం పడుతుంది, చాలా బలం ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అని తీసుకొచ్చి పెట్టారు. నేను తినలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు దాన్ని తిన్నవాడిని కాదు, నాకు దాని గురించి అంతగా తెలియదు. కానీ చాలా బాగా రుచిగా ఉంది, అది చాలా బాగుంది. అది చక్కగా ఆమె ఏర్పాటు చేసిన ఆమె ప్రేమను బట్టి చాలా సంతోషంగా
భుజించాను, అయినను చాలా మంచిగా అనిపించింది, కొంచెం తిన్నా, శ్రేష్టమైనది. ఇక్కడ ఈ రాజుగారు శ్రేష్టమైన ఎద్దులను, క్రొవ్విన పశువులను వధించి భోజనం ఏర్పాటు చేస్తే మేము రాము అన్నారు. ఎందుకు రారు కనుక్కోండి అని పంపిస్తే మేము పొలంలో పనికి వెళ్ళాలి, మాకు పనులు ఉన్నాయి, మాకు ఏడ కుదిరిద్ది, మేము రామన్నారు. ఇంకొంతమందిని అడిగారు, అయ్యా ఏంటి రాజుగారు పిలిచారు కదా భోజనానికి, మీకోసమే ప్రత్యేకమైనటువంటి వంటకాలు చేయించారండి, ప్రత్యేకంగా మీకోసం మాంసాన్ని సిద్ధపరిచారండి, క్రొవ్విన పశువులను సిద్ధపరిచారండి, పశువులను వధించారండి, రండి శ్రేష్టమైన వాటిని మంచిగా చేయించారు రండి అంటే, మాకు వ్యాపారాలు ఉన్నాయి, ఈరోజు రావతి కాదు, మేము రాము అన్నారట. కొంతమందిని అడిగారు, మేము రామన్నారు. కొంతమంది అయితే ఆ దాసులను ఎందుకు రారండి, మీరు రావచ్చు కదా అని అడుగుతుంటే కొడుతున్నారట, కొట్టారు, ఆ దాసులను కొట్టారు. కొంతమంది అయితే ఆ దాసులను చంపారట. ఎందుకు చంపారు వీళ్ళని? అయ్యా మీకోసము విందు సిద్ధపడి ఉన్నది, మా రాజుగారి మీకోసమే భోజనమును సిద్ధపరిచారు, రండి అని పిలవడానికి, వాళ్ళకు కావలసిన ఆహారమును, వారికే శ్రేష్టమైన వాటిని, వారి కోసమే సిద్ధపరిచిన వాటిని తినడానికి రండి, పాలు పంపులు పొందడానికి రండి, శ్రేష్టమైన వాటిని ఆరగించడానికి రండి అని పిలుస్తుంటే రావట్లేదట. కొంతమంది దాసులు పిలుస్తూ ఉంటే ఆ పని వారిని చంపేశారు వాళ్ళని. ఇక ఆ రాజుగారు చూసి ఇది విని తమ దండులను పంపించట, దండు అంటే సైన్యమును పంపించి, ఎవరినైతే నేను పిలిచానో వారు పాత్రులు కారు. వారు ఎవరట? పాత్రులు అంటే యోగ్యులు కాదు. పిలిచినప్పుడు వస్తామని చెప్పి సిద్ధపరిచిన తర్వాత రాక ఎలా పడితే అలా బ్రతుకుతూ నన్ను అవమానపరిచినటువంటి వీళ్ళు యోగ్యులు కాదు. కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఎవరినైతే పిలిచానో, ఎవడైతే నా దాసులని అవమానపరిచాడో, నా దాసులను చంపారో వాళ్ళని చంపివేయండి అన్నాడంట. చంపేశారు. ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి నా నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. ఎందుకు? నీకోసము శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచినప్పుడు నీకు అవసరం లేదు, నీకు నిర్లక్ష్యం, నీకు లక్ష్య పెట్టలేదు. నీవు ఎవరితనో మామూలు సాదా సీదా వ్యక్తి కాదు, రాజు. ఆ విందు ఎవరి కోసము? కుమారుడి వివాహం కోసము అందరి ప్రత్యేకంగా పిలువబడిన వారు వీళ్ళు. లోకంలో అందరినీ ప్రత్యేకంగా పిలువబడ్డారట వీళ్ళు. ప్రత్యేకించి రాజుగారి మనసులో ఉన్నవారిని, రాజుగారికి తెలిసిన వారిని, రాజుగారు పరిచయం ఉన్నవారిని పిలిచాడు. పిలువబడిన వారు రాలేదు, ఆ పట్టణస్థులు రాలేదు. తన సైన్యాన్ని పంపించి ఎవరైతే తన దాసులను చంపారో, ఎవరైతే తను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేశారో వారిని చంపివేశాడట. ఆ పట్టణమును తగలబెట్టించెను అన్నాడట. రాబోతున్నటువంటి దినాలు ఇవే. ఈరోజు యేసు ప్రభువారు భూమి మీద తన సేవకులను పంపించి ఎంతోమందిని సంఘానికి రమ్మని పిలిస్తే కొంతమంది వస్తామని రాలేక, వచ్చినా నిలబడలేక చాలామంది ఇట్లాగనే నిర్లక్ష్య స్వభావం ఉండిపోయారు. ఎందుకంటే దేవుడు ఇక్కడికి పిలిచేది ఎందుకు సంఘానికి అంటే, మీకోసం ఆత్మీయ ఆహారం సిద్ధపడి ఉన్నది. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి ఆహారము ఈరోజు తింటే మళ్ళీ 2-3 గంటలకు తినాలి, ఆకలేస్తుంది, అది శాశ్వతం కాదు. ఇప్పుడు తింటే మళ్ళీ నైట్ తినాలి, ఈరోజు తింటే రేపటికి మళ్ళీ తినాలి. వీటి కోసం ప్రతిరోజు కష్టపడి సంపాదించి తిన్న అది ఈ దేహాన్ని బలంగా ఉంచలేకపోతుంది, ఆరోగ్యకరంగా ఉంచలేకపోతుంది. ఉంటుందా ఆరోగ్యం? ఆరోగ్యం ఉండలేదు, క్షీణించిపోతున్నాం. దీనికి అర్థం ఏంటి? నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత ప్రయాసపడి సంపాదించినా, ఎంతగా ఈ దేహానికి రంగులు పొదిమినా, ఎంత బలం కోసం తిన్నా, ఎంత మాంసం తిన్నా, ఎంత సౌందర్యాన్ని దీనికి రాసిన సిద్ధపరిచిన, ఒకనాటికి ఇది కుళ్ళిపోవలసిందే. హల్లెలూయా. ఒకనాటికి ఇది క్షీణించిపోవలసిందే, ఒకనాటికి ఇది నాశనానికి వెళ్ళవలసిందే. కాబట్టి ఇదంతా లేకుండా మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని సిద్ధపరచడానికి, మీరందరూ బలంగా ఉండడానికి ఏం చేశారట దేవుడు? ఒక విందుని ఏర్పాటు చేశాడు. ఈరోజు మనం ఎంత కష్టపడి ప్రయాసపడ్డామో, ఎంతో కష్టపడి ప్రయాసపడుతున్నాం.
ఏమీ ప్రయోజనం లేదు. నేను చెప్పగలను కొన్ని సాక్ష్యాలు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికినప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వారి జీవితాలు ధన్యకరంగా ఉన్నాయి. ఎన్నో సాక్ష్యాలు చెప్పారు మాకు, మేము వింటున్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారో వారు పడుతున్న పాటలు అవస్థలు మామూలు విషయమని కావు. దేవుడు వారిని ఏం అంటలేదు. దేవుడు వారికి కావలసిన శ్రేష్టమైన వాటినే ఇస్తున్నాడు. 6 రోజులు కష్టపడి పని చేయండి, 7వ రోజు నా సన్నిధికి రండి అని దేవుడు పిలిస్తే 6 రోజులు సాలక 7వ రోజు కూడా వెళ్తున్నారు మందిరాలకు, పనులకి. మందిరంలో ఉపవాస ప్రార్థన ఉండవు, మందిరంలో బుధవారం ప్రార్థన ఉండవు, మందిరం ఆదివారం ప్రార్థన ఉండవు, బల్లారాధన ఉండదు, ప్రత్యేక కోడికలు ఉండవు, ఏ ఇంటి దగ్గర ప్రార్థనలు కూడా ఉండవు. ఏం చేస్తున్నావు అంటే ఏముండదు, అంత శూన్యమే, బోడిదే. ఆ టీవీలో ఒకటి, సెల్ ఫోన్ పట్టుకొని పిచ్చాపాటి మాటలు, దేవుడి మాట ఉండదు, దేవుడి సన్నిధి ఉండదు, సహవాసం, పరిశుద్ధుల సహవాసం ఉండదు. జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు బొచ్చెడు మంది ఉన్నారు. లాస్ట్కి ఇంకా లేక ఏమైపోయిందో అర్థం కాక బూడిద పాలై అంతరించిపోయి ఇంకా మన వల్ల కాదు అనుకున్నప్పుడు లాస్ట్లో అప్పుడు వస్తున్నారు దేవుడి సన్నిధికి. ఏం చేస్తావు? నీ బలమంతా క్షీణించినాక, ఆరోగ్యమంతా పోయినాక, మొత్తం నష్టపోయినాక, అన్నీ అయిపోయినాక ఎందుకు ఉపయోగపడని వాడిపై అవమానపరచబడుకుంటూ వచ్చి ఎప్పుడుకో వచ్చి కూర్చొని మాటలు విని ఏం చేద్దాం? నీకు బలం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే, నువ్వు పిలువబడినప్పుడే దేవుడి సన్నిధికి రావాలి. ఇది దేవుని పిలుప, ఇందులో ఏదైనా ప్రత్యేకత ఉందా అని పసిగట్టాలి. మందిరాలకి చాలామంది వస్తారు కానీ ఆశీర్వాదాలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం. వచ్చి పోతే చాలు, ఏదో దేవుడిస్తాడు అని చిన్న ఒక ఆలోచన, అంతకుమించి చేయలేదు. ఎందుకు వస్తున్నాం? మనం చేయాల్సిన పని ఏమైనా ఉందా? దాని ప్రకారం మనం చేయడం ద్వారా మనకి దీవెనేనా, మనకు ఆశీర్వాదమా, మన బ్రతుకులో మార్పా అని తెలుసుకొని దాని ప్రకారం నడిచేవాళ్ళు కావాలి. ఈరోజు మనం పనికి వెళ్తే అక్కడ పనికి వెళ్ళి నిలబడితే ఇస్తారా జీతం? మనకి ఇస్తారా కూలి? దేవుడు మన జీవితంలో ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిలో నువ్వు ఎలా ఉన్నావో నీకు నేర్పుతున్నాడు. భక్తి క్రమంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు పని చేయాలి. నీకు పని ఉంది. ఒక మేస్త్రి దగ్గర, ఒక వ్యాపారస్తుడి దగ్గర, ఒక ఉద్యోగస్తుడి దగ్గర నువ్వు పనిచేసేటప్పుడు ఇక్కడ కూడా ఒక పని ఉంటుంది. అది ఏంటంటే కష్టపడి పని. లోకంలో వాళ్ళు పడినంత కష్టం ఉండకపోవచ్చు కానీ దేవుడు ఆ పని చేసినప్పుడు ఇచ్చే దీవెన ఆశీర్వాదం లోకంలో ఇవ్వలేనంత శ్రేష్టమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నిజం. ప్రార్థన మర్చిపోతే ఏమొస్తుంది? మోకాళ్ళ మీద పడి ప్రభువా నా పరిస్థితి లేదని చెప్పని అడిగితే ఎందుకు ఇప్పుడు? నిర్లక్ష్యం. ఇక్కడ వీళ్ళు పిలిస్తే వారు లక్ష్య పెట్టలేదు అంటున్నాడు. అంటే పోవయ్యా నువ్వు కాబట్టి పిలిచావు, అదే సంగతి. నువ్వు చెప్తే జరుగుతాయి ఏంటి? నువ్వు పిలవగానే వస్తారా ఏంది? నువ్వు చెప్పగానే చేస్తారా ఏంది? అది వీళ్ళ పని. లక్ష్యము పెట్టక చెప్పిన మాటని, చెప్పినటువంటి పరిస్థితుల్ని నిర్లక్ష్యపరచి వినక గర్వం, వాళ్ళు రాలేదు, వాళ్ళని వదిలేశాడుగా, తగలబెట్టి చంపేశాడు. తర్వాత ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? తన పని వారిని పంపించి రాజమార్గంలోనికి పోయి మీ కంటికి కనబడిన వారినందరినీ తీసుకురమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు? ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేశారు గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను అన్నాడు. పిలువబడిన వారిని రాలేకపోయారు, యోగ్యులు కాదు, మరణించారు, తగలబడిపోయారు. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేశారు? ఇంత విందు సిద్ధపడి ఉన్నది, ఎవరికి వేస్ట్ చేయడు. రాజుగారు వేస్ట్ చేయడు, వృధా చేయడు. ఈ రోజుల్లో లోకంలో మనము వృధా చేస్తున్నాం. దేవుడు ఏది వృధా చేయడు. నీరు వృధా కాదు, ఆహారం వృధా కాదు, గాలి వృధా కాదు, భూమి వృధా కాదు, ఆకాశం ఏది చేసిన దేవుడు అన్ని తన అవసరతల కొరకే, అక్కరతల కొరకే ఉపయోగపడుతున్నాయి. ఏది వృధా చేయడు. మనం వృధా చేస్తాం. ఎవరిది ఒకరు మంచి వస్త్రాలు వేసుకుంటే చూసి అవి కొనుక్కుంటాం, 1-2 రోజులు వేసుకొని ఆనందపడతాం, అటు బారేస్తాం. ఏం చేసుకుంటావు?
బీరువాలు నిండిపోతాయి, సూట్ కేసులు నిండిపోతాయి, కబ్బోర్డులు నిండిపోతాయి. ఆడబట్టిన వస్త్రాలు బట్టలు ఏమియా చూసిందల్లా కొంటంటివి. నేను ఒకసారి ఒక తల్లిగారు, మాకు తెలిసిన ఒక తల్లిగారు, ఆమెని ప్రార్థనగా తీసుకెళ్ళాను. అమ్మా రామ్మ, కుటుంబం బాగుపడుతుంది, ఎందుకు ఇలా ఉన్నావంటే వస్తానయ్యా అన్నది. బండి మీద ఎక్కించుకొని ప్రత్యేకంగా ఛార్జీలు పెట్టుకొని తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళితే చక్కని వర్తమానం, పెద్ద సభ, అది గుడారాల పండగ, గుంటూరు. ఆమెను తీసుకుని వెళితే వాక్యం వినేటప్పుడు చాలా సంతోషపడుతుంది. చక్కని వర్తమానాలు చెప్తుంటాయి, వింటుంది. అబ్బాయి ఏం చక్కని మాటలు, దేవుని మాటలు అని వింటుంది. మాటలన్నీ విన్నది, మధ్యలో నిద్రపోయింది. ఏం చేసింది? మధ్యలో నిద్రపోయింది. పక్కనే కూర్చున్నాను, మా చిన్నమ్మ గారు. తట్టాను, నిద్రబొమ్మకు. వింటున్నాను అబ్బాయి, నిద్రపోవట్లేదు. సరే అని చెప్పి విన్నాను. నేను అన్నీ చక్కగా విని అన్నీ రాసుకొని సిద్ధపడ్డాను. ఏమో విన్నంతసేపు విని నవ్వి, చిన్న పిల్లలకిన ఎలాగైతే ఒక మాట చెప్పగానే నవ్వుతారో, కేరింతలు కొడతారో, చప్పట్లు కొడతారో, అట్లాగా ఆమంతటా ఆమె నవ్వుతూ చప్పట్లు కొడుతూ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా పరవశించిపోయింది. నేను చాలా అనుకున్నాను, మా చిన్నమ్మ వాక్యం విన్నది, ఆమె జీవితం ఎంత ధన్యమైంది కదా అనుకున్నాను. చాలా సంతోషపడ్డాను. ప్రార్థన అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళాలి. గుడారాల పండగ అంటే చాలామంది షాపులు పెడతారు. భోజనాలు వండేవాళ్ళు, సామాన్లు అమ్ముకునేవాళ్ళు, ఇట్లా చాలా షాపులు పెట్టారు. అందులో ₹2, ₹5, ₹3, ₹10 సామాన్, ఇంట్లో వాడుకునే సామాన్లు ఒక షాప్ పెట్టారనమాట. స్పూన్లు, దువ్వెనలు, సోప్ బాక్సులు, ఇట్లా ₹10, ₹5 సామాన్ అమ్ముకునే వాళ్ళు షాప్ పెడితే అది కనపడింది ఏమో కంటికి. ఇక కంటికి కనపడింది. ఇక్కడ ఉండబ్బాయి అని చెప్పేసి ఎమ్మటనే వస్తానని చెప్పిన షాప్లో దూరింది. ఇక ఆమె కావలసిన వస్తువులన్నీ కొనకొచ్చుకుంది. ఎందుకు చిన్నమ్మ ఇవన్నీ కొంటున్నావు? ఎందుకమ్మా అంటే, ఇంట్లో ఇవన్నీ లేవయ్యా, నాకు అవసరం, కొనుక్కుందామని నేను వారం రోజుల నుంచి అనుకున్నాను. ఎట్టయితే నేను కనపడింది ఇక షాపు, అందుకే కొన్నానులే అన్నది. సరే అని చెప్పని, సరే అవసరమే కదా అనుకున్నాను. ఇంటికి వచ్చాను. ఉదయాన్నే వాళ్ళ కూతురు, మా చెల్లెలు అంటుంది వాళ్ళ అమ్మని, కొన్నావా? కొంటావు, నువ్వు కనబడిందల్లా కొంటావు, నువ్వు ఏది విడిచిపెట్టవు, మొత్తం కొని ఇంట్లో పడే, ఏం చేసుకుంటావు? ఈ సామానంతా ఏడ పెట్టాలి? ఈ సబ్బు పెట్టెలో ఎక్కడ పెట్టాలి? ఈ శంశాలన్నీ ఎందుకు ఇట్ట కొంటావు? డబ్బులు ఊరుకున్నాయనే, ఊరుకొస్తున్నాయి అనుకున్నావా ఏంది? ఏం చేయాలి ఇవన్నీ అని చెప్పాను. అంటే ఉదయాన్నే లేచి, ఏంటమ్మా అన్నాను. రాత్రి సామాన్ని కొనుక్కొచ్చిందన్న, ఏం చేసుకోవాలి ఇవన్నీ? అమ్మకి షాపు కనపడితే చాలు, చిల్లర షాపులు ఏడ సామాను కనపడితే ఆడ దిగిద్ది. ఇక వెనక ముందు ఆటో కూడా దిగిద్దామా. మేము కూడా ఆమెతో పాటు టౌన్లోకి వెళ్తాం ఏదైనా కొందామని. ఆమెకు తెలిసిందల్లా ఇట్లాంటి షాపులే. ఇట్లాంటి షాపు ఏడున్నా కానీ ముందు అందులో దూరిద్ది, కావలసినవన్నీ కొనుక్కొచ్చుకుంటుంది. అడ్డదిడ్డమైన నేను కొంటదంట, ఉన్నా కూడా కొనుక్కొని వచ్చింది. ఈ ఇంట్లో చాలా ఉన్నాయి ఇవన్నీ, ఏం చేసుకోవాలి ఇవన్నీ? ఊరగా పారేసుకోవటమే, డబ్బులన్నీ వరదా, చెప్పినా ఎంతో చే అని చెప్పి వెళ్ళిపోయింది. చాలామంది ఇదే చేస్తున్నారు. వృధా అవసరం లేని వాటి అన్నింటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. రాజుగారు అలా చేయలా, భోజనం సిద్ధపడ్డది. ఇదంతా వృధా చేయడానికి వీల్లేదు. పిలువబడిన వారు యోగ్యులు కాదు. వాళ్ళ దాసులకు చెప్పాడు, బజార్లకు వెళ్ళండి, మీ కంటికి కనబడిన వారిని అందరూ పిలుచుకొచ్చి ముందు భోజనశాలలో కూర్చోండబెట్టండి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ దాసులు రాజమార్గంలోకి వెళ్ళారు, బజార్లోకి వెళ్ళారు. వాళ్ళ కంటికి కనబడిన వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ, వీళ్ళకి తెలియదుగా, వీడు మంచోడా చెడ్డోడా అడగటానికి లేదు, చూడటానికి లేదు, పసిగట్టడానికి లేదు. ముందు భోజనం తీసుకొచ్చారు, ఆ విందుశాలలో కూర్చోబెట్టారు. విందుశాల నిండిపోయింది, చక్కగా అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంతోషంగా రాజుగారు ఏర్పాటు చేసిన భోజనమును భుజించి అందరూ సంతోషించారు. అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చెప్పండి, పిలువబడిన వారెందరూ? పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. సంఘానికి ఎంతమంది వస్తారో తెలుసా? దేవుడి చేత పిలువబడేవారు ఎంతమంది? ఎంతోమంది వస్తారు. సంఘాలకి దేవుడు సభలు పెట్టినా, మీటింగ్లు పెట్టినా, చర్చిలు కట్టినా చాలామంది వస్తారు. అందరూ పిలువబడతారు.
తర్వాత ఏర్పాట్లో ఉన్నవారే దాంట్లో స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. నీవు నేను పిలువబడ్డాం. నాకంటే ముందు ఎంతమంది ఇక్కడ పిలువబడ్డారు? నాకంటే ముందు ఎంతమంది సేవకులు ఇక్కడ వాక్యాన్ని చెప్పారు? వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? ఈరోజు ఎంతమంది సంఘానికి వెళ్ళకుండా ఆగిపోయారు? ఒకసారి గమనిద్దాం. ఆ దేవుడు అనేకులను పిలుస్తాడు. చాలా వరకు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత రానున్న దినాల్లో దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈరోజు మనం దేవుని ఏర్పాట్లో ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఏర్పాట్లో ఉన్నాం. దేవుడు సంఘానికి నిర్లక్ష్యం చేయకుండా దేవుడు ఏర్పాటు చేసిన ఈ వాక్యమని ఆహారాన్ని భుజించడానికి మనము ఏర్పాటు చేయబడ్డ వారం. మనం ఎలాంటి వారమో దేవుడు మొదట మనకంటే శ్రేష్టమైన వారిని ఎన్నుకున్నాడు. దేవుడు మొదట నీకంటే గొప్ప వాళ్ళని ఎన్నుకున్నాడు. తెలుసా? నీకు నాకు అంటే ముందు కోటాను కోట్ల దేవదూతలను ఏర్పాటు చేశాడు ఆయన. వాళ్ళు ఎలా ఉంటారు? మనం సరిపోం, ఎత్తుకు సరిపోము, పర్సనాలిటీకి సరిపోము. దేవదూతలు, లెక్కింపులని దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ వాళ్లకు కూడా దేవుడి వాక్యాన్ని చెప్పాడు, ఈ మాటలే చెప్పాడు. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, వాళ్ళు అసహించుకున్నారు. వాళ్ళందరినీ దేవుడు పాతాళానికి వేశాడు. వాళ్ళందరినీ దేవుడు ఎక్కడ వేశాడు? అగ్నిలో కాల్చివేశాడు. ఇప్పుడు అగ్నిలో ఉన్నారు వాళ్ళు. దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప సైన్యం ఈరోజు వాక్యాన్ని తిరస్కరించారు, యేసయ్యను తిరస్కరించారు. యేసు ప్రభువారు ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన విందుకి వాళ్ళు ఏర్పాటు కాలేకపోయారు, పిలిచినా రాలేకపోయారు. నిర్లక్ష్యం. దేవుడు వారిని తీసుకెళ్ళి అగ్నిలో పడేశాడు. ఈరోజు భూమి మీద మనల్ని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను నన్ను పిలిచాడు. ఈరోజు నిన్ను నన్ను సిద్ధపరిచాడు. తన దాసులు అనగా సేవకులు, నీకంటే నాకంటే ముందు ఇక్కడ సేవ చేసిన వాళ్ళు, వాక్యాన్ని చెప్పిన వాళ్ళు, మన కోసం ప్రార్థన చేసిన వారు, మన కోసం కన్నీళ్లు కార్చిన వారు, వారందరూ మనల్ని దేవుని చేత, వాక్యం చేత పిలిచారు. ఈరోజు ఆ పిలుపులో మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుని యొక్క సిద్ధపాటు ఇంకొకటి ఉంది. యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ ఒకటి ఉంది. 1000 ఏండ్ల పరిపాలన ఒకటి ఉంది. 1000 ఏండ్ల పరిపాలన ఒకటి ఉంది. భూమి మీద మనం చనిపోగానే ఇంతటితో కాదు, ఇంకిదే జీవితం, చనిపోయినాక ఏముండదు అనుకుంటున్నారేమో. కాదు. మానవుడు మరణించిన తర్వాత, భూమి మీద మనుషులు చనిపోయిన తర్వాత వారికి తీర్పు ఉంది, వాళ్ళకి శిక్ష ఉంది. మనందరం మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారి యొక్క విందుంది. 7 ఏండ్ల పరిపాలన భూమి మీద జరగబోతూ ఉంది. పరలోకంలో మన కోసం గొప్ప విందు ఏర్పాటు చేయబడబోతూ ఉంది. ఆ విందుకే మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆ 1000 ఏండ్ల పరిపాలన నీవు నేను ఉండాలని పిలిచాడు. ఇవి కాదు శ్రమలు, ఇంకా రాబోతున్నాయి భయంకరమైన శ్రమలు. చిన్న వాటినే తట్టుకోలేకపోతే రాను దినాల్లో రాబోతున్న పెద్ద శ్రమలు ఎలా తట్టుకోగలుగుతాం? చిన్న కడుపు నొప్పినే తట్టుకోలేకపోతే రేపు రాబోతున్న దినాలలో పెద్ద బాధలు ఎలా తట్టుకోగలుగుతాం? ఈరోజు వచ్చిన ఒక చిన్న తలనొప్పిని తట్టుకోలేకపోతే రాబోతున్న దినాల్లో రాబోతున్న సమస్యను ఎలా తట్టుకోగలుగుతాం? ఈరోజు మనకు వస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బందులు రానున్న దినాల్లో రాబోతున్న పెద్ద సమస్యల్లో ఎదుర్కోవడానికే. హల్లెలూయా. ఎదుర్కోవడానికే ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. తన యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన జరగబోతున్న క్రమంలో, ఆయన రాకడ సమయంలో ఈ లోకంలో తన పిల్లలని ఆయన తనతో పాటు తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. మధ్య ఆకాశంలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ సంఘమును తనతో కలుపుకోబోతున్నాడు. అప్పుడు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయబడబోతుంది. చేయబోతున్నాడు. ఆ విందుకి మన అందరినీ పిలిచాడు ఆయన. హల్లెలూయా. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. మనందరినీ పిలిచి ఇక్కడ సమకూర్చాడు. దీనికి మనం యోగ్యులమా కాదా?
ఆయన రాకడలో తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. సంఘం అంటే నువ్వే. ఎక్కడికొచ్చి కూర్చుంటుంది మనకి దేనికి అనుకుంటున్నావు? ఇది ఆషామాషి కాదు, ఇది ఇక్కడ వరకే పరిమితం కాదు. ఈరోజు మనం ఇక్కడ పరిశుద్ధులుగా మార్చబడాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బలలో చెయ్యి వేయాలి. ఇది యోగ్యమైనది. ఇలాగ మనం ఇక్కడ సిద్ధపడితే, పిలువబడ్డప్పుడు నీవు దీనికి సిద్ధపడాలి. సిద్ధపడితే ఒకరోజు రాబోతుంది, యేసు ప్రభు మనందరినీ తీసుకొని పోబోతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు విడవబడిన వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు ఇక్కడ విడిచిపెట్టి వదిలేస్తాడు కొంతమందిని. ఆ విడవబడిన వాళ్ళని అప్పులోళ్ళు వచ్చి పట్టుకుంటారు, ₹10 ఇవ్వాల్సి ఉన్న పీడిస్తారు. మా చిన్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు, మనుషుల్ని తినే రోజులు వస్తున్నాయి బాబు అన్నారు. మనుషుల్ని ఎవరు తింటారు? మనుషులే తింటారట. అది ఎప్పుడు? యేసు ప్రభు భూమి మీద ఎవరినైతే విడిచిపెడతారో వాళ్ళు చేసే పని. వాళ్ళకి ఆహారం దొరకదు, వాళ్ళకి నీళ్లు దొరకవు, అప్పుడు కరెంట్ ఉండదు, అప్పుడు ఏముండదు, కరెంట్ ఉండదు. ఈరోజు కరెంట్ ఉంది, ఆ రోజు కరెంట్ ఉండదు. ఈరోజు మనకు తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఆ రోజు నీళ్ళు ఉండవు. ఈరోజు తినడానికి ఆహారం ఉంది, ఆ రోజు ఆహారం దొరకదు. ఆ రోజు ప్రతి చిన్నదాన్ని ఈరోజు ఇంటింటికి వెళ్ళాలంటే మనకి చిరాకు. నేను అడిగేదేంది, నేనెంత ఆమె ఎంత అని ఈరోజు మనం, ఆ రోజు అత్తమ్మ కాళ్ళు పట్టుకోవాలి, కోడళ్ళు అత్తల కాళ్ళు పట్టుకుని నీకు దండం పెడతానమ్మా అత్తమ్మ కొద్దిగా ఏదంటే పెట్టమ్మా అనే రోజులు రాబోతున్నాయి. అత్తల కాళ్ళు పట్టుకోవాలి, కోడళ్ళు అత్తల కాళ్ళు పట్టుకోవాలి, అత్తమ్మలు కోడళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. ఇరుగు పొరుగు వారు మనకు నచ్చలోడు వస్తాడు, వాడి దగ్గర నీకు నచ్చకపోయినా బతిమాలి వాడి దగ్గర నువ్వు ఆహారాన్ని పొందుకోవాలి. ఆ రోజు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఏం జరగబోతుందో చెప్పలేం. పెను ప్రమాదంలో ఉండబోతుంది ఈ లోకం. అందుకనే ఈ ప్రమాదంలో నుంచి యేసు ప్రభు వారు మనందరినీ పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము ద్వారా, సువార్త ద్వారా ప్రపంచంలో దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. రండి, ఒకరోజు రాబోతుంది, ప్రమాదం ఉంది. ఆ రోజు మీరు విడవబడితే మీరు తట్టుకోలేరు, మీ జీవితాల వల్ల కాదన్నాడు. పిలుపుకు లోబడిన వారు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. లోబడని వారు లోకల్ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సేవకుల్ని తిడుతున్నారు, ఈరోజు సేవకుల్ని కొడుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ వీళ్ళే యేసు ప్రభువుని వ్యతిరేకించిన వాళ్ళే, యేసు ప్రభు ఏర్పాటు చేసిన గొప్ప పరలోకానికి రానివారే. పరలోక రాజ్యమును పెండ్లి కుమారుడి వివాహముతో విందుతో పోల్చాడు ఆయన. నీవు నేను అక్కడ ఉండాలని పిలుస్తున్నాడు. అక్కడికి వచ్చేవారు కావాలి. దేవుడు ఇంతమంది కావాలి అని అందరినీ పిలుస్తున్నాడు. అందరూ రారు, కొందరే వస్తారు. ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు చాలామంది. ప్రపంచం మొత్తానికి ఈరోజు దేవుని సువార్త అందుతూ ఉంది. ఈ సువార్త నీవు నేను వింటున్నాం. ఈరోజు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. మరి పరలోకానికి వస్తావా? ఈ భూలోకం మీదనే తినటానికి లేదని, ఉండటానికి లేదని, వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని కుళ్ళు కుట్రలతోటి అసూయలతోటి పాపానికి బానిసలై ఎక్కడైనా ఊగిసలాడుతూ ఉంటే ఇంకేమన్నా ఉంటుందా? ఇవి విడిచిపెట్టాలి, పాపాన్ని వదిలేయాలి. ఇక దేవుడు పిలిచినప్పుడు, దేవుడు సంఘానికి వస్తున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఇక్కడికి మనల్ని పిలిచింది ఎందుకు? దేవుడు అంటున్నమాట, 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులమగుట కొరకై ఆయన మనల్ని పిలిచెను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన పరిశుద్ధుడు గనక ఆయన వలె పరిశుద్ధముగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు లేరా? భక్తులు లేరా? ఉన్నారు. మరి పరిశుద్ధులు ఎవరు? హల్లెలూయా. పరిశుద్ధులు ఎవరో? బూతులాడకుండా ఉండేది ఎవరు?
త్రాగుబోతుతనానికి, వ్యసనాలకి బానిస కాకుండా ఉన్నది ఎవరు? నువ్వు భక్తి చేస్తున్నావుగా, వెళ్తున్నావుగా దేవుడి దగ్గరికి, మొక్కుబడి చేస్తున్నావుగా, పండగలు చేస్తున్నావుగా, ఎగురుతున్నావుగా, గంతులేస్తున్నావుగా, అందులో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా? తాగుడు, గల్లంతులు, కొట్లాటలు, అల్లరులు, దోషంలు, ఏదైనా ఒక ఫంక్షన్ ఇంట్లో జరిగితే గొడవలు. పరిశుద్ధుడు మనల్ని పిలిచింది దేనికి తెలుసా? పరిశుద్ధంగా ఉండడానికి, తాగి తందనాలటానికి కాదు, తాగి ఎగరడానికి కాదు, ఎలా పడితే అలా బ్రతుకుతా ఉంటే సరేలే అంటానికి కాదు. పిలిచిన దేవుడు మనము పరిశుద్ధంగా ఉండడానికి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. గొడవాడేవాడు కాదు, అల్లరి చేసేవాడు కాదు, తాగేవాడు కాదు, లంచగొండి కాదు, తిరుగుబోటు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, బలులు ఇవ్వండి, మాంసం ఇవ్వండి అని అడిగేవాడు కాదు, డబ్బులు ఇవ్వండి, వెండి బంగారం అడిగేవాడు కాదు. కేవలము నిన్ను నన్ను, మన హృదయాన్ని అడిగే దేవుడు. బలులైన ఈరోజు ఇస్తున్నారు కానీ, బలులు ఇస్తున్నారు కానీ, అర్పణలు ఇస్తున్నారు కానీ, ఎవరైనా తమ జీవితాన్ని దేవుడికి ఇస్తున్నారా? ఏమండి, దేవుడు కోరేది మన జీవితాన్ని కానీ డబ్బును కాదు. దేవుడు కోరుతున్నది మన హృదయాన్ని కానీ ఇష్టానుసారంగా జీవించి ఎలా పడితే అలా ఒకరోజు అలాగా ఒక మచ్చరేయించుకొని పోవడానికి కాదు. నిన్ను నన్ను పిలిచింది పరలోకంలో ఉండడానికి, నిన్ను నన్ను పిలిచింది ఆయన మాట వినడానికి, నిన్ను నన్ను పిలిచింది ఆయన ఏర్పాటు చేసిన వాక్యం అనే ఆహారాన్ని వినడానికి, వాక్యం అనే ఆహారమును మనము విని అలాగ బ్రతకడానికి. భూమి మీద వాక్యానుసారంగా బ్రతికితేనే కదా పరలోకానికి వెళ్ళగలవు. దేవుడు పిలిచిన వారు రాలేదుగా. దేవుడు పిలిచిన వారు నిర్లక్ష్య పెట్టారు. దేవుడు ఎవరినైతే పిలిచారో వారు వ్యాపారాలకు వెళ్ళిపోయారు. దేవుడు ఎవరినైతే పిలిచారో వారు పొలాలకు వెళ్ళిపోయారు. దేవుడు ఎవరినైతే పిలిచారో వారందరూ ఆయన సేవకులు అంటే పనివారిని తిట్టారు, కొట్టారు, చంపారు, నిర్లక్ష్య పెట్టారు. అందుకనే ఆ దేవుడే వారు ఎవరైతే కొట్టారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే లక్ష్య పెట్టలేదో వారిని కాల్చివేశాడు, చంపివేశాడు. ఈరోజు మనల్ని పిలిచింది దేవుడు మనల్ని చంపడానికి కాదు. లోబడని వారికి, దేవుని పిలుపు వినని వారికి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు భయంకరమైన పరిస్థితుల్లోనికి ఈ లోకం వెళ్ళపోబోతుంది. అందులో నీవు నేను ఉండటానికి కాదు మనల్ని పిలిచింది. హల్లెలూయా. నీవు నేను ఉండటానికి కాదు దేవుడు ఇక్కడికి పిలిచింది మనల్ని. నీవు నేను పరలోకంలో ఉండడానికి దేవుడు పిలిచాడు. ఒకరోజు రాబోతుంది. దానికి సూచనగానే కరోనాని ముందుగానే చూపించాడు దేవుడు. ప్రపంచం మొత్తం స్తంభించింది అంతే. పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమీ చేయలేకుండా మౌనంగా ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయారు. పోనీ ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా అంటే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు. కరోనాలోనే వ్యభిచారాలు బయటపడ్డాయి. కరోనాలోనే భర్త రహస్య పాపాలని భార్యకి తెలుస్తున్నాయి. భార్య చేసిన రహస్య పాపాలని భర్తలకు తెలుస్తున్నాయి. దేవుడి కరోనాని పెట్టింది దేనికో తెలుసా? మీ బ్రతుకులు ఎలాగున్నాయో చూసుకోండి అని చెప్పడానికే. ఈ కరోనా రావడానికి కారణం ఏంటో తెలుసా? మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు తెలుసుకోండి అంటానికే. ప్రపంచం మొత్తం తలడిల్లిపోయింది. తినడానికి లేదు, ఉండటానికి లేదు, ప్రయాణాలు లేవు, ఆకలితో అలమటించారు. ఇంకనూ చాలా రాబోతున్నాయి ఇవన్నీ. దేవుడు పిలుపుకు లోబడదాం. పరలోక రాజ్యాన్ని చేరడానికి సిద్ధపడదాం. పరలోక రాజ్యంలో మనల్ని చేరడానికి పిలిచాడే కానీ భూమి మీద నాశనం అవడానికి కాదు. దేవుడు ఒకరోజు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. తన సంఘమును ఆయన తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ మాటలు విని నువ్వు లోబడితే దేవుని దగ్గర, అయ్యా నువ్వు నన్ను పిలిచి